తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారామె. మొత్తంగా 6 పేజీల లేఖ రాసినటువంటి కవిత అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ పార్టీ లీడర్లకు యాక్సెస్ ఇవ్వడం లేదు అంటూ ఆరోపించారు కవిత. అలాగే ఏప్రిల్ 27న జరిగినటువంటి వరంగల్ సభలో 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని వేదికపై ఎందుకు మాట్లాడనివ్వలేదు అంటూ కూడా ఆమె మరొక ప్రశ్న ఆ లెటర్లో సంధించారు. అలాగే బీజేపీతో పొత్తు పైన కూడా ఇటీవల జరిగినటువంటి సిల్వర్ జూబ్లీ సభలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు కవిత. ముఖ్యంగా బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డాన్ని కవిత తన లెటర్లో పేర్కొన్నారు. అంతేకాదు వరంగల్ సభలో బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చారు. కమలం పార్టీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడడం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని లేఖలు రాసుకొచ్చారు. ఇక వరంగల్ సభలో బీసీలకు 42% కోటా అంశాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు కవిత. అటు ఎస్సీ వర్గీకరణ కూడా నోరు విప్పకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. అటు వక్ఫ్ బిల్ పైన కూడా కేసీఆర్ మాట్లాడుంటే చాలా బాగుండేది అంటూ కూడా ఆమె సూచించారు లెటర్లో. అంతేకాదు మొత్తంగా పాజిటివ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటూ లేఖలో చాలా అంశాలను వివరంగా కవిత రాసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఆమె ఒక లేఖ రాశారు. మొత్తంగా ఆమె రాసినటువంటి 6 పేజీల లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అందులో పలు కీలక అంశాలను కూడా కవిత ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ అలాగే పార్టీ లీడర్లకు ఇందుకు యాక్సెస్ ఇవ్వడం లేదు అంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 27 జరిగినటువంటి వరంగల్ సభలో 2001 నుంచి కూడా పార్టీలో ఉన్న వాళ్ళని వేదికపై ఎందుకు మాట్లాడనివ్వలేదు అంటూ కూడా ప్రశ్నించారు. అంతేకాదు బీజేపీతో పొత్తు పైన కూడా ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదన్నారు కవిత. ముఖ్యంగా బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డాన్ని కవిత తన లెటర్లో పేర్కొన్నారు. అంతేకాదు వరంగల్ సభలో బీజేపీని టార్గెట్ చేసి ఉంటే చాలా బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆమె అక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే కమలం పార్టీపై కేవలం ఆ సభలో 2 నిమిషాలే మాట్లాడడం అనేది అందరిలో అనుమానాలు రేకెత్తిస్తుంది అంటూ కూడా ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇక వరంగల్ సభలో బీసీలకు 42% కోటా అంశాన్ని ఎందుకు విస్మరించారు అంటూ కూడా కవిత ప్రశ్నించారు. అటు ఎస్సీ వర్గీకరణ పైన నోరు విప్పకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. అటు వక్ఫ్ బిల్ పైన కూడా కేసీఆర్ మాట్లాడుంటే బాగుండేది అంటూ కూడా ఆమె సూచించడం జరిగింది. అంతేకాదు మొత్తంగా పాజిటివ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటూ లేఖలో చాలా అంశాలను వివరంగా కవిత రాసినట్టుగా తెలుస్తోంది.